ఇండియాలో సమకాలీన రాజకీయాలు తెలిసిన వారికి ఆయన హీరో. మన దేశంలోనే కాదు, అమెరికా, చైనాలోనూ ఆయనను హీరోగా చూస్తారు. పాకిస్తాన్ అయితే ఆయనను కొరకరాని కొయ్యగా చూస్తుంది. ప్రపంచ అత్యున్నత గూఢాచారి సంస్థ అయినటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయితే ఆయన పన్నుతున్న వ్యూహాలను చూసి ఒకవైపు ఆశ్చర్యపడుతూ, మరోవైపు ఆయన వేస్తున్న వ్యూహాల గురించి తెలుసుకోవడానికి చాలా కాలం నుంచి విఫలయత్నం చేస్తూనే ఉంది. అయితేనేం, ఎంతమంది ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా సరే తన పని తాను చేసుకుంటూ మాటల్లో చాలా తక్కువగా, చేతల్లో ఎక్కువగా చూపిస్తూ ఎలాంటి పరిస్థితిలోనైనా జీనియస్గా వ్యవహరించే ఒక వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చింపిరి జుట్టు, బాగా గడ్డం పెంచుకొని మాసిపోయిన బట్టలతో పాకిస్తాన్లో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరకు పెద్ద గడ్డంతో మత పెద్దలా ఉన్న ఒక వ్యక్తి వచ్చి, "నువ్వు హిందువు కదా?" అని అడిగితే మొదట ఆ వ్యక్తి బుకాయించాడు, దబాయించాడు. అయినా సరే నమ్మకుండా మొదటి వ్యక్తిని తన ఇంటిలోకి తీసుకువెళ్లిన రెండో వ్యక్తి తాను కూడా హిందువునని చెప్పాడు. అయినా మొదటి వ్యక్తి నమ్మలేదు. దీంతో రెండో వ్యక్తి మూలనున్న గదిలోకి తీసుకువెళ్లి, ఇంటిలోని బంకర్లోకి తీసుకువెళ్లి దేవుని ఫోటోలు చూపించి, "నేను కూడా హిందువునే" అని చెప్పాడు. కానీ ఇక్కడ బతకాలంటే ముస్లింలా నటించాల్సి వస్తుందని చెప్పాడు. "ఇప్పుడైనా నిజం చెప్పండి" అని రెండో వ్యక్తి అడగ్గా మొదటి వ్యక్తి అవును అన్నట్లు తల ఊపి, "మీకు అనుమానం ఎందుకు వచ్చింది?" అని అడిగాడు. దీనిపై రెండో వ్యక్తి మాట్లాడుతూ, "నీ చెవికి కుట్టు ఉంది, అది హిందువులు మాత్రమే పెట్టుకుంటారు" అని చెప్పాడు. దీంతో మరుసటి రోజుకల్లా సర్జరీ చేసుకుని ఆ మొదటి వ్యక్తి అక్కడే ఉండి తన పని తాను విజయవంతంగా పూర్తి చేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? అతనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్. అసలు ఈ అజిత్ కుమార్ దోవల్ ఎవరు? అతను ఎక్కడ జన్మించాడు? అతని విద్యాభ్యాసం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1945లో యునైటెడ్ ప్రావిన్స్ అంటే ప్రస్తుత ఉత్తరాఖండ్కు చెందిన గర్వాలా ప్రాంతంలోని గిరి బనేల్సున్ గ్రామంలో గర్వాలి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అజిత్ కుమార్ దోవల్. అప్పటికే దోవల్ తండ్రి సైన్యంలో పనిచేసేవారు. తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్లోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో చదువుకున్నారు అజిత్ దోవల్. ఆ తరువాత ఆగ్రా యూనివర్సిటీలోని అర్థశాస్త్రంలో పీజీ చేశారు. 1968లో ఐపీఎస్కు ఎన్నికయ్యారు. 23 ఏళ్లకే ఐపీఎస్కు ఎన్నికైన దోవల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఎలా మారారు, అక్కడ ఎలాంటి అడుగులు వేశారో ఇప్పుడు చూద్దాం. 23 ఏళ్లకే ఐపీఎస్కు ఎన్నికైన అతి తక్కువ మందిలో అజిత్ దోవల్ ఒకరు. ఐపీఎస్కు ఎన్నికైన తరువాత ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తన చాకచక్యంతో తన వైపు తిప్పుకోవడంలో దోవల్ ప్రత్యేక ధోరణి కనబరిచేవారు. దోవల్ వేసే వ్యూహాలను అందిపుచ్చుకోవడంలో మిగతా ఐఏఎస్ అధికారులు చతికిలబడేవారు. వీటన్నిటినీ గమనించిన కేంద్ర ప్రభుత్వం సర్వీస్లో చేరిన 4 ఏళ్లకే దోవల్ను ఇంటెలిజెన్స్ బ్యూరోకు మార్చింది. అక్కడ పనిచేస్తూ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రభుత్వ వ్యతిరేక శక్తుల బీజాల్ని అణచివేయడంలో చురుగ్గా పాల్గొన్నారు. తన సర్వీస్లో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉన్నారు ఈయన. పంజాబ్, మిజోరంలో తిరుగుబాటు నిరోధక చర్యల్లో పాలు పంచుకున్నారు. 1999లో కాందాహార్లో చిక్కుకున్న భారత IC-814 విమాన ప్రయాణికుల విడుదల కోసం సంప్రదింపులు జరిపిన 3 సంధానకర్తల్లో దోవల్ ఒకరు. 1971, 1999 మధ్య జరిగిన 15 భారత విమానాల అపహరణల నుంచి ప్రయాణికుల్ని విడిపించే అన్ని చర్యల్లోనూ ప్రముఖ పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్ హెడ్గా మల్టీ ఏజెన్సీ సెంటర్, సంయుక్త నిఘా టాస్క్ ఫోర్స్ సంస్థలకు చైర్మన్గా పనిచేశారు. 20 ఏళ్ల పాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న సమస్యను అతి తక్కువ కాలంలో ఎలా ముగింపు పలికారో ఇప్పుడు చూద్దాం. 20 ఏళ్ల పాటు మయన్మార్, చైనా సరిహద్దుల్లో మిజో నేషనల్ ఆర్మీతో భారత సైన్యానికి తలనొప్పిగా ఉండేది. అలాంటి సమయంలో అంటే 1980లో మిజో నేషనల్ ఆర్మీలో ఒకరిగా చేరి మయన్మార్, చైనా సరిహద్దుల్లో ఉంటూ క్షేత్రస్థాయిలోనే వారి పతనానికి పాచికలు వేశారు అజిత్ దోవల్. నిఘా విభాగంలోని టాలెంట్ నాయకత్వంలో మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగుబాటు సమయంలో ముఖ్యమైన 7 నాయకులలో 6 తన వైపు తిప్పుకోగలిగారు దోవల్. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో లాల్జంగా ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. నా కింది 7 మిలిటరీ కమాండ్స్ ఉండేవారు. వారిలో 6 దోవల్ నా నుంచి దూరం చేశారు. దోవల్ వల్లనే ఆ ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది అని లాల్జంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలా 20 ఏళ్ల పాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న ఎంఎన్ఏ సమస్యకు ముగింపు పలికారు దోవల్. చాలా మంది తమ కెరీర్ మొత్తంలో చేయగలిగే పనిని దోవల్ స్వల్ప వ్యవధిలో చేశారంటూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కితాబిచ్చారు.